13 జిల్లాల రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు అభినందనలు తెలియజేశారు. వైసీపీ కాపు జాతికి అన్యాయం చేస్తుందని వారు మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కాపు జేఏసీ నాయకులు ఆర్ఎటి ప్రకాష్ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలోని సహజ వనరులను కొలగొట్టారని చెప్పారు. అందుకే ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపారని అన్నారు. వైసీపీ చేసిన పనులకు చిత్తుగా ఓడించి కూటమిని ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపులకు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని వారు కోరారు. నా పేరు వాసిరెడ్డి యేసుదాసు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ కాకినాడ. 13 జిల్లాలో కాపు, తెలగ, బలిజ వంటి కులాల జేఏసీ పెద్దలు వచ్చారు. చూసినట్టయితే ఒక రాక్షస పాలన, ఒక కక్ష సాధింపు పాలన, ఒక అవినీతి పాలన, ఒక అర్ధరహితమైన పాలన, ఒక అసహజమైన పాలన మనం 5 ఏళ్ళు కూడా భరించాము. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఒక్క ఛాన్స్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న వనరుల్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన గొప్ప ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడంలో కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారికి, గొప్ప రిఫార్మిస్టు, గొప్ప విజనరీ, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లా దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరి కేంద్రంలో ఎంతో సపోర్ట్ చేసి ఇవాళ తిరిగి 3వసారి మరి పదవిలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు. కాపు సోదరులందరికీ కూడా, కాపు పెద్దలందరికీ నా నమస్కారం. మరి నిన్న జరిగిన ఎన్నికల్లో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా తిరిగి మీరు ఈ కూటమిని గెలిపించినందుకు మనం అందరం ఐక్యంగా ఉండి మనతో పాటు వెనకబడిన ఆకుల రామకృష్ణ, జేఏసీ నాయకులు, కాపు, తెలగ, బలిజ వంటి కులాలు వారి యొక్క సమస్యల మీద అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాడి అనేక విజయాలు సాధించాం. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ గారి హయాంలో జరిగినటువంటి నష్టాన్ని వివరిస్తూ మొన్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం, చిత్తూరు వరకు కూడా అనేక నియోజకవర్గాలు పర్యటించి ఈ కాపు, తెలగ, బలిజ, కొంటరి కులాలకు జరిగిన అన్యాయం, అదే రకంగా పౌర సమాజానికి జరిగిన నష్టం, 3వ అంశంగా రాష్ట్ర అభివృద్ధి విషయం, ఈ 3 అంశాల మీద కూడా విస్తృతంగా ప్రజలను చైతన్యపరచడం జరిగింది.